హలో అండి, ఇవాళైతే నా స్టైల్లో నేను బోండాలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను నార్మల్గా పునుగులు అయితే వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు బియ్య పిండితోటి. నార్మల్గా ఇలా దోశ పిండి మిగులుతుంది కదా, దాంతో అయితే నార్మల్గా చేస్తూ ఉంటాను. కానీ ఇలా మైదా పిండితోటి బోండాలు వేయడం అయితే ఇలా ఫస్ట్ టైం అండి. అందుకని చెప్పేసి బాగా వచ్చాయి కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేయాలనిపించింది. అందుకని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే ఇక్కడ నేను పుల్లటి పెరుగు అయితే తీసుకున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ అయితే పుల్లటి పెరుగు అయితే తీసుకున్నానండి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేశాను. వంట సోడా అలానే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకా బేకింగ్ పౌడర్ అయితే చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దాంట్లో సగం వంట సోడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేదు అనుకుంటే మాత్రం వంట సోడా ఒకటి సరిపోతుందండి. ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా చేతితో అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బోండాలు అనేవి చాలా బాగా వస్తాయండి. అందుకని చెప్పేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే మైదా పిండి అయితే యాడ్ చేసుకున్నానండి. మైదా పిండి యాక్చువల్గా అన్హెల్దీనే, కాకపోతే మనం రెగ్యులర్గా ఏం తినం కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ మైదా పిండితోటే చేస్తున్నాను. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినొచ్చు, ఏం కాదండి. ఇలా మైదా పిండి యాడ్ చేసిన తర్వాత పెరుగులో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది ఆల్మోస్ట్. ఇలా ఫస్ట్ అయితే పెరుగుతోటి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే మాత్రం చూసుకొని ఒక 2 to 3 స్పూన్స్ అయితే వాటర్ అయితే అవసరం వచ్చిందండి నాకు. అందుకని చెప్పేసి ఇలా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం మిక్స్ చేసే దాన్ని బట్టే మనకు బోండాలు అనేటివి వస్తాయి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బోండాలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ 2 to 5 మినిట్స్ వరకు అయితే చాలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని ఇక్కడ ఒక స్టెప్ ఉందండి, మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఇదైతే అస్సలు మర్చిపోద్దు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దానిపై నుంచి 1 స్పూన్ ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్స్ చేసుకోకూడదండి, అస్సలు మిక్స్ చేయకూడదు. స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత అస్సలు మిక్స్ చేయకుండా మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే పెట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందండి. ఇలా మంచిగా పులుస్తుంది. పులిసిన తర్వాత మామూలుగా ఓవర్ నైట్ తర్వాత మనం మూత తీసి చూస్తే చాలా బాగా పులుస్తుందండి పిండి. మార్నింగ్ లేచాక అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాగుతున్న వేడివేడి నూనెలో మనకు కావలసిన సైజు షేప్లలో అయితే మనము బోండాలు వేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. దీని కాంబినేషన్ అయితే మనకు టమాటా చట్నీ అండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే చెప్పి వెళ్ళారు. ఈవినింగ్ కూడా వచ్చాక ఇవే స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని చెప్తే ఇంకా నా ఈవినింగ్ కూడా ఇవే చేశానండి. అంత బాగా నచ్చింది పిల్లలకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్